వెల్కమ్ టు న్యూస్ అలర్ట్. భీమవరంలోని బీజేపీ కార్యాలయంలో కేంద్ర ఉక్కు సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆక్వా రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆక్వా రైతుల సమస్యలను శ్రద్ధగా విన్న ఆయన వాటి పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు హామీ ఇచ్చారు. ఆక్వా వ్యవసాయాన్ని ఎదుర్కొంటున్న కష్టాలను పరిగణలోనికి తీసుకుని వృద్ధి వైపు తీసుకెళ్లే మార్గాల గురించి చర్చించారు. ఈ సమావేశంలో రైతులు తమ అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా నీటి, పంట దిగుబడి సమస్యలు, వాణిజ్య పథకాలకు సంబంధించిన అవగాహన అవసరం గురించి భూపతిరాజు మాట్లాడుతూ ఆక్వా రైతుల సమస్యలు ప్రభుత్వ పథకాలలో పరిష్కారం దిశగా తీసుకెళ్లాలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే ట్రంప్ టాక్స్ పై భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఒకప్పుడు వైరస్లు తక్కువ ఉన్నాయి, చెరువులు తక్కువ ఉన్నాయి. ప్రారంభంలో చాలా సంవత్సరాలు కొంతకాలం లాభాలు చూసినప్పటికీ ఆ తర్వాత పరిశ్రమ దినదిన గండంగా కొనసాగుతుంది అనేటువంటి విషయంలో ఎవరికి ఏమాత్రం కూడా అనుమానం. ఒక క్రాప్ వస్తే 2 క్రాపులు పోవడం, క్రాప్ వచ్చినటువంటి సందర్భంలో ప్రైస్ లేకపోవడం, కారణాలు ఏమైనా కానివ్వండి, అది ఇంటర్నేషనల్లో మార్కెట్ పరిస్థితులు కానివ్వండి, లేకపోతే కొంతమంది దేశీయంగా సిండికేట్ కానివ్వడం కానివ్వండి, అంతిమంగా నష్టపోయింది రైతు అనేటువంటి విషయం నేను కూడా అనుమానం. ఇవాళ పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రజలకి ఉపాధి కల్పిస్తున్నటువంటి పరిశ్రమ ఆక్వా పరిశ్రమ. దాదాపు 34 లక్షల కుటుంబాలు, దాదాపు 1 కోటి మంది వరకు ప్రజలు దీని మీద ప్రత్యక్షంగా బతుకుతున్నారు అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం. ఎంతమందికి రైతు ఉపాధి కల్పిస్తున్నాడు అనేటువంటి విషయం కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఏదైతే ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి, సీడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఫీడ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఫీడ్ డీలర్స్ ఉన్నారు, వీళ్ళందరి దగ్గర పనిచేసేటువంటి కొన్ని లక్షల కుటుంబాలు వేళ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఇది వాస్తవం. ఇది వేళ కొత్తగా రాలేదు. దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఆక్వా రైతు పరిస్థితి ఈ విధంగా ఉందనడంలో కూడా ఏమాత్రం అనుమానం. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఆక్వా పరిశ్రమకి ఎక్కడన్నా నష్టాలు వచ్చినాయంటే ఓవరాల్గా అన్ని పరిశ్రమలు కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి కూడా మన రాష్ట్రంలో. మార్కెట్లో వ్యాపారాలు జరిగేటువంటి పరిస్థితి ఉండదు. అది వస్త్ర దుకాణం కానివ్వండి, ఇంకొక షాప్ కానివ్వండి. ఆక్వా రైతు కనుక కంఫర్ట్గా లేకపోతే దాదాపు మార్కెట్లో అన్ని వ్యాపారాలు కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ముఖ్యంగా మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో కనపడుతుంది. ఇది మనంతా కూడా గ్రహించాలి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు. పులివెందులలో ఎన్నికల ప్రచారం వేడి మీద ఉంది. వైసీపీపై దాడులు, దౌర్జన్యాలు జరిగితే అది వైసీపీ పార్టీ డిఎన్ఏలోనే ఉందని విమర్శలు వస్తున్నాయి. పులివెందులలో తొలిసారి 11 నామినేషన్లు వచ్చాయంటే కూటమి ప్రభుత్వం ఎంత పారదర్శకంగా ఉందో అర్థమవుతోంది. ఈ సంఖ్యను చూస్తే ఇప్పటి వరకు వైసీపీ పార్టీ ఓటమి కొరకు వెన్నుపోటు పోరాటంలో నిమగ్నమైపోయినట్టు తెలుస్తోంది. దాంతో ఈవీఎంలపై ఆరోపణలు ఉత్పన్నమయ్యాయి. వైసీపీ పార్టీ పులివెందులలో గెలుపు కోసం మరింత కష్టపడుతోందని పలు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అలాగే హోంమంత్రి వంగల్పూడి అనిత సొంత చెల్లి సునీత న్యాయం కోసం పోరాటం చేస్తోందని అన్నారు. ఒకసారి మీరు ఏ క్వశ్చన్ అడిగినా సమాధానం చెప్తా, కానీ ఒకటేంటంటే మీకు క్లియర్గా చెప్తున్నా, మరి అంత ఓటమి భయం దేనికి? 11 నామినేషన్లు వచ్చినాయండి. నాకు తెలిసి లాస్ట్ 2 టర్మ్స్లో జడ్పీటీసీకి నామినేషన్ కూడా పడిన పరిస్థితి లేదు. యునానిమస్. పులివెందల్లో 95% ప్రెసిడెంట్ ఎలక్షన్ యునానిమస్ అవుతాయి. ఓకే, 100% జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ యునానిమస్ అయిపోతాయి. మరి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు గవర్నమెంట్ పోయిన ఈ 14 నెలలలోనే 11 నామినేషన్లు పడినాయి అంటే ఈరోజు పులివెందుల ప్రజలు ప్రజాస్వామ్యాన్ని స్మెల్ చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తున్నారు. ఈరోజు వాళ్ళు ఒక రాచరిక వ్యవస్థ పక్కన పెట్టి ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కాబట్టి 11 నామినేషన్లు బయటకు వచ్చినాయి. నామినేషన్లు వేయడానికి ధైర్యంగా వచ్చి నామినేషన్లు వేసి వెళ్ళారు. క్యాన్వాసింగ్ ధైర్యంగా చేసుకుంటున్నారు, ఎలక్షన్లకి ధైర్యంగా వెళ్తున్నారు. వీళ్ళకేంటండి నొప్పి?
ఏమీ లేవండి, అన్ని ప్రికాషన్స్ మేము తీసుకున్నాం. అందుకే ఇంచుమించుగా చాలా మంది మీద బైండ్ ఓవర్లు పెట్టాం. బైండ్ ఓవర్లు పెట్టిన వాళ్ళ గురించి కూడా గౌరవ పులివెందుల ఎమ్మెల్యే గారు ఒక మాట అన్నారు, ఏ రోజు కూడా పోలీస్ స్టేషన్ మొహం చూడని వాళ్ళని కూడా బైండ్ ఓవర్ పెట్టారన్నారు. అటువంటిది ఏమీ లేదు. మేము బైండ్ ఓవర్ పెట్టిన ప్రతి ఒక్కటి రికార్డెడ్గా బైండ్ ఓవర్స్ ఇంతమంది పెట్టామని చెప్తాము. ఇది ఎలక్షన్ కమిషన్కి కూడా వాళ్ళు సబ్మిట్ చేస్తారు, ఎంతమంది వాళ్ళు ఏ ప్రొసీజర్ స్టార్ట్ చేశారన్నది కూడా ఎవ్రీథింగ్ ఎలక్షన్ కమిషన్ నోటీస్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు బైండ్ ఓవర్ చేసే వాళ్ళని కూడా ఇందాక చెప్పాను, కొంతమంది నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళు ఉంటారు, హ్యాబిచువల్స్ ఉంటారు, కొంతమంది రౌడీ షీటర్స్ ఉంటారు, పాత నేరస్తులు ఉంటారు. వీళ్ళందరినీ ఎందుకైనా మంచిది అని చెప్పి ముందుగానే బైండ్ ఓవర్స్ బోత్ పార్టీస్లో పెడతారు, ఒక పార్టీలో పెట్టరు. ఈ విషయం కూడా 20 సంవత్సరాలు రాజకీయం చేసిన వ్యక్తికి నేను చెప్పడం అన్నది, మరి ఆయన అలా ఫీల్ అవుతారో నేను గర్వంగా ఫీల్ అవ్వాలో నాకు తెలియట్లేదు. సార్, ఇప్పుడు ఆ ఓటమి అయిన తర్వాత, ఓటమి జరిగిన తర్వాత రకరకాలైన కారణాలు ఎత్తుక్కుంటారండి. నేనేమంటానంటే ఓటమికి గల కారణం మన సెల్ఫ్ అనాలిసిస్ మనం చేసుకోవాలి. అది మనం చేసిన తప్పులు ఏమైనా ఉన్నాయా, మనం ఏమైనా అప్రోచింగ్ ఏమైనా రాంగ్ అప్రోచింగ్ ఉందా, లేకపోతే ఇంకా ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగినాయా అన్న దాని మీద ఆలోచించుకోవాలి. కానీ ఎలక్షన్లో ఎవరైనా ఓడిపోయిన ప్రతి ఒక్కరు మాట్లాడేది ఏంటంటే ఈవీఎం ప్రాబ్లం అంటారు, లేకపోతే ఎక్కడ అవకతవకలు జరిగినాయి అంటారు. నిరూపించండి రా బాబు అంటే 5 సంవత్సరాలు గడిపేస్తారు. నిరూపిస్తేనే కదా తెలిసేది. నిరూపించడానికి వాళ్ళు అయితే ట్రై చేస్తున్నారు కదా, నిరూపించనేయండి, వాళ్ళకి కూడా హక్కు ఉంది కదా. సార్, దయచేసి అవగాహన నుండి మాట్లాడుతున్నారా, ప్రజలను మభ్యపెట్టడానికి మాట్లాడుతున్నారా? నేనైతే ప్రజలను మభ్యపెట్టడానికి మాట్లాడుతున్నారని చెప్తా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈ స్లిప్స్ పంచుతారు, మన డిపార్ట్మెంట్ తరపున స్లిప్స్ అందరికీ కూడా పంచుతాం. వీళ్ళు ఏమంటున్నారు, ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళు బెంబేలు పడిపోతున్నారు. దేనికి? ఓటర్ లిస్టులో ఏదైతే ఓటర్ స్లిప్ ఉంటామో ఆ స్లిప్లో వాళ్ళు ఏ బూత్లో చేస్తారో, వే ఏంటి, ఎవ్రీథింగ్, ఎన్ని కిలోమీటర్లు అన్నీ కూడా ఓటర్ స్లిప్లో డెఫినెట్గా ఉంటాయి. సో ఓటర్ స్లిప్ ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో టాలీవుడ్ కార్మికుల బంద్ గురించి నిర్మాతలు మంత్రి దుర్గేష్ కు వివరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమ అభివృద్ధిపై చర్చలు జరిగాయి. పరిశ్రమలో సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలపై వారు స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ సినీ పరిశ్రమకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. సినిమా రంగానికి సహాయం చేయడానికి ప్రభుత్వం ముందుకు రావడం తదుపరి పరిశ్రమ అభివృద్ధి కోసం కీలకమైన అడుగు అని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. దాంతోపాటు ప్రధానంగా సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి వివిధ అంశాల మీద, 24 క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి అభివృద్ధి మీద ముఖ్యమంత్రి గారితో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారితో ఒక సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా వారు కోరడం జరిగింది. దాంట్లో భాగంగానే వారు అనేక అంశాలని, సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి కొత్త సినిమాల రిలీజ్ విషయం కానివ్వండి, షూటింగ్ల విషయం కానివ్వండి, అదేవిధంగా ఒక ప్రత్యేకమైనటువంటి పాలసీ తీసుకువచ్చే విషయం కానివ్వండి, వీటి మీద కూడా చర్చించారు. వారితో ఆ విషయాలు మాట్లాడినప్పుడు ఇవన్నీ కూడా మీరు సమగ్రంగా చర్చించి విస్తృతమైనటువంటి మీ వేదిక మీద వాటిని బాగా ఆలోచించి ఒక సమగ్రమైనటువంటి ఆలోచనతో ముందుకు రండి. వచ్చినప్పుడు సీఎం గారితో, డిప్యూటీ సీఎం గారితో మీకు సమావేశం సెప్టెంబర్ మొదటి 2 వారాల్లో ఎప్పుడు అవకాశం కుదిరితే అప్పుడు ఏర్పాటు చేస్తామని చెప్పాం. ఆ సమావేశంలో వారు వచ్చి వారితో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన సహకారం వారు ఆశిస్తున్నారో, దాంతోపాటు రాష్ట్రంలో ఏ రకమైన అభివృద్ధి జరగాలని వారు కోరుకుంటున్నారో, షూటింగ్లు అయితే ఇప్పుడు బాగా జరుగుతూ ఉన్నాయి, వాటితో పాటు మౌలిక సదుపాయాల కల్పన, స్టూడియోల నిర్మాణం కానివ్వండి, డబ్బింగ్ థియేటర్లు, రికార్డింగ్ థియేటర్లు, రికార్డింగ్ థియేటర్ల నిర్మాణం కానివ్వండి, వీటికి సంబంధించి వారికి ఉన్నటువంటి ఆలోచనల్ని రాష్ట్ర ప్రభుత్వంతో, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారితో, ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించడానికి ఒక ప్రాతిపదికగా మొట్టమొదటి మెట్టుగా వారు నన్ను కలవడం జరిగింది. దీని మీద త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేసి విస్తృతంగా ఆలోచించి ఒక నిర్ణయాన్ని జరుగుతుంది. అదేవిధంగా నంది అవార్డులకు సంబంధించి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు నంది అవార్డుల విషయంలో కానీ, నంది నాటకోత్సవాల విషయంలో కానీ ఒక స్పష్టమైనటువంటి వైఖరి తీసుకున్నారు. అదేవిధంగా నంది అవార్డుల విషయంలో ఉప ముఖ్యమంత్రి గారు కూడా చాలా సూచనలు చేశారు. వీటిని దృష్టిలో
ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ రాహుల్ గాంధీపై ప్రశ్నలు ఎదురైనప్పుడు ఆయన్ను అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు. ఈ అరెస్టులను చూస్తే ప్రభుత్వానికి భయం పట్టుకున్నట్లుగా అనిపిస్తోందని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోవడం ప్రభుత్వ కుట్రతో కూడుకున్నదా అనే ప్రశ్నను ఆయన చర్చలో ప్రస్తావించారు. సమాధానం దొరకకుండా కుట్ర చేసి ప్రజల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ఆయన అన్నారు. అలాగే ఓటు దొంగలకు బీజేపీ అవకాశం ఇస్తుంటే ఈసీ దానికి మద్దతు ఇస్తోందంటూ ఎన్నికల కమిషన్పై విమర్శలు చేశారు. కుట్రల ఇది బీజేపీ ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తేల్చాల్సిన అవసరం ఉంది. 2018 ఎన్నికల నుంచి మాలాంటి వాళ్ళం హైకోర్టు, సుప్రీంకోర్టుల చుట్టూ తిరుగుతున్నా ఇప్పటి వరకు ఈ రోజు మా రాహుల్ గాంధీ గారు వేస్తున్న ప్రశ్నలు, ఆ రోజు మేము గౌరవ కోర్టుల ముందు పెట్టిన ప్రశ్నలు ఒకే విధంగా ఉన్నాయి. ఇలాంటి ఓట్ చోరీ అంటే ఓటు దొంగలకు అవకాశం ఇస్తున్నది బీజేపీ ప్రభుత్వం. ఇలా ఈసీ దానికి మద్దతు చెబుతున్నది. ఇలాంటి విషయాల్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే ఓటును పరిరక్షించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఈ ఓటే ప్రజాస్వామ్యాన్ని బతికిస్తున్నది. ఓటరు యొక్క గొంతు నొక్కితే ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కొచ్చు, నియంతృత్వాన్ని తీసుకురావచ్చని బీజేపీ అనుకుంటే అది పొరపాటే. ఇలాంటి అరెస్ట్లో, ఇలాంటి జైలు భరోలో ఇలాంటి ఏవి కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవేం కొత్త కాదు. కాబట్టి న్యాయం కోరుతున్న రాహుల్ గాంధీ గారి యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్పాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రుల పర్యటనపై మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిన్న 6 మంత్రుల పర్యటనతో ఒరిగిందేమీ లేదు, సమయం, ప్రభుత్వం ధనం వృధా అయింది. ఒక్కరోజు ఖర్చు 50 లక్షల రూపాయలని ఆయన చెప్పారు. పర్యటనలో మంత్రులు కేవలం విహంగ వీక్షానికే పరిమితమయ్యారని ఆయన విమర్శించారు. అంతేకాక 20 నెలల కాంగ్రెస్ పాలనలో దేవాదుల కింద చెంచాడు మట్టి కూడా తీయలేదని ఆయన మండిపడ్డారు. బయటి వంటలో పోతారు ఒకరోజు. నిన్నటి వీళ్ళ పర్యటన కూడా వంటలో పోయినట్టే ఉన్నది తప్ప వాళ్ళు వచ్చి చేసిందేందో, వరంగల్ జిల్లాకు ఒరిగిందేందో, నేను ఏ సమీక్ష చేసిందో సమీక్షలో కూర్చున్నటువంటి అధికారులే ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఇన్ని కిలోమీటర్ల జర్నీ చేసి ప్రత్యేకంగా హెలికాప్టర్ల ద్వారా విహంగ వీక్షణం చేసి కిందికి ల్యాండ్ అయిన తర్వాత కడుపు నిండా భోజనం చేసి గంట సేపు ముచ్చట్లు పెట్టి ఫోటోలు దిగి తిరిగి వెళ్తానప్పుడు గెస్ట్ హౌస్లో కొంతమంది మంత్రులు అలవాటు ఉన్నటువంటి వాళ్ళు సహజంగా తీసుకోవాల్సింది తీసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణమైంది తప్ప నిన్నటి పర్యటన అనేటువంటిది దేనికి పనికి రాలేదు. గతంలో కూడా ఆగస్టు 30న గత సంవత్సరము ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఒక బృందం ఇదే సమ్మక్క సారక్క బ్యారేజీని సందర్శించడం, దేవాదుల ప్రాజెక్టును చూడడానికి మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఆనాడు మాట్లాడినటువంటి ఏ ఒక్క మాట నిజం కాలేదు. ఈ రాష్ట్రంలో 6 అత్యంత ప్రాధాన్యత గల ప్రాజెక్టులను మేము పెట్టుకున్నాం. అవి పూర్తి చేసి 6 లక్షల పైసలకి ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ మంత్రులు దద్దమ్మ లెక్క సమయాన్ని వృధా చేసింది తప్ప 1 ఎకరాకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 1 ఎకరాకు రైతుకి సాగు నీళ్లు అదనంగా ఇవ్వలేదు. ఇవ్వకపోగా గతంలో వానాకాలం పంటకు షెడ్యూల్ ఉండేది కేసీఆర్ గారి ప్రభుత్వంలో. ఎస్ఆర్ఎస్పి సమృద్ధిగా కాలువల నిండా సమృద్ధిగా నీళ్ళు ఇచ్చిన ఘనత, గోదావరి నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ పార్టీకి. నిన్న దేవాదాయ రివ్యూ పేరు మీద వచ్చిండ్రు, వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చిండ్రు. 6 మంత్రులు అంటే దాదాపు 50% క్యాబినెట్ వచ్చి ఎంత సమయం వృధా. వారి టీఏలు, డిఏలు, జీతభత్యాలు, సెక్యూరిటీ 1000 మంది సెక్యూరిటీ నిన్న. దానికి సంబంధించి మొత్తం 6 కలెక్టర్లు, 6 జిల్లాల రాహుల్ గాంధీ సహా విపక్ష ఎంపీల అరెస్టుకు మంత్రి సీతక్క ఖండించారు. ఓటు హక్కును కాలరాయుతని మాట్లాడితే అరెస్టులు చేస్తారా అని మండిపడిన సీతక్క
ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. బీజేపీ వారి ప్రచారంలో కుల మతాలను ప్రస్తావించి దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతోందని విమర్శలు చేయడంపై సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా ప్రజల మనోభావాలను నెప్పించడానికి అంగీకరించడం అవాస్తవమైనదని ఆమె అన్నారు. రాముని కూడా దేవుణ్ణి కూడా ఓట్ల కోసం మీరు వాడుకున్నప్పుడే మీ నీతి, మీ రీతి, మీ విధానం ఏందో అర్థమైంది. ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రతి ప్రభుత్వం, ప్రతి పాలకుడు 5 సంవత్సరాలలో మేము ఏం చేస్తాం, ఏం చేసినాం అని చెప్పుకొని ఓట్లు అడుగుతాం. కానీ బీజేపీ కులాల పేరు మీద, మతాల పేరు మీద లేదా దేవుళ్ళ పేరు మీద ఓట్లు అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసింది ఏమి లేదు. పెద్ద పెద్ద పెట్టుబడిదారుల కోసం 16 లక్షల కోట్ల లోన్లు అప్పులు మాఫీ చేశారు, కానీ రైతులకు రూపాయి కూడా అప్పు మాఫీ చేయలేదు. ఈరోజు అది అడిగితే మరి రాముడి పేరు చెప్తారు, రామరాజ్యం అంటారు. రామరాజ్యం అంటే ఈ రకంగా దొడ్డిదారిన ఓట్లను నమోదు చేయించి దొంగ ఓట్లను వేయించుకొని అంటే ప్రజల యొక్క ఓటు హక్కును చోరీ చేసి అధికారానికి రావడమా? ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాహుల్ గాంధీ కుటుంబం యొక్క దేశం కోసం ప్రాణత్యాగం చేసిన చరిత్రను ప్రశంసించారు. దేశమంతా యుద్ధం చేయండి, మీ వెంట మేము ఉంటామంటే చేతులెత్తేసిన చరిత్ర మోదీదేనే ఆయన అన్నారు. ట్రంప్ చెప్పాడని యుద్ధం ఆపేసి దేశ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారంటూ ఆయన మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మీ బీజేపీ ప్రభుత్వంలో దేశమంతా, దేశ ప్రజలందరూ కూడా యుద్ధం చేయండి, మీ వెంట మేము ఉంటామని చెప్తే ట్రంప్ చెప్పిండని చెప్పి యుద్ధం మధ్యలో ఆపేసినటువంటి మీరా ఈరోజు మాకు చెప్పేది. పదే పదే ట్రంప్ చెప్తా ఉన్నాడు. ఓవైపు పార్లమెంట్లో కూడా చర్చ జరుగుతూ ఉంది సింధూర్ పైన. పార్లమెంట్లో చర్చ జరుగుతున్నప్పుడు అమెరికాలో ట్రంప్ అవును నేనే మధ్యవర్తిత్వం వహించా, యుద్ధం ఆపాయని చెప్పండి. మన దేశ సార్వభౌమత్వం ఎటువైందని అడుగుతా ఉన్నా. మన దేశ ప్రజల ఆత్మగౌరవాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు ట్రంప్ దగ్గర తాకట్టు పెట్టే విధంగా ఉన్నటువంటి సందర్భాన్ని ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ అని చెప్పి తీసుకొచ్చిన రోజు క్యాప్ ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు మరో 10-12% పెరిగితే మా బీసీలకు మీకేంటి కడుపు నొప్పి అని అడుగుతా ఉన్నా. పక్కన తమిళనాడులో ఆల్రెడీ రిజర్వేషన్ సందర్భం అంటే బీహార్కు ఒక న్యాయం, తెలంగాణకు ఒక న్యాయ విధంగా ఉండే విధంగా మీరు చేసేటువంటి కార్యక్రమాలు మా బీసీ బిడ్డలు గమనిస్తున్నారని అడుగుతా ఉన్నా. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజలకు సమానం చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర స్థానంలో చర్చ జరిగినప్పుడు సై అని, ఢిల్లీకి పోయిన తర్వాత నై అని ఎందుకు అంటున్నారు అనే మాటని ఈరోజు మా బీసీ సంఘాలకు కానీ, మా బీసీ బిడ్డలు కానీ, మా బీసీ కుటుంబాలకు భారతీయ జనతా పార్టీ రామచంద్రరావు గారు సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు మీరు యూటర్న్ తీసుకున్నారనేది కూడా కావాలి. ఈరోజు ముస్లింల పేరిట రిజర్వేషన్ ఇస్తున్నారు. ఇక్కడ 42% బల్క్ రిజర్వేషన్, బీసీలకు రిజర్వేషన్ 42%. ఈరోజు కులగణన జరిగింది తెలంగాణ రాష్ట్రంలో, మతగణన జరగలేదు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జిల్లాలో విద్యుత్ కొరత సమస్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో విద్యుత్ కొరత ఉండకూడదని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ సరఫరా పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని, 3 కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ఈ సబ్స్టేషన్లు మరింత బలమైన విద్యుత్ వసతిని అందిస్తాయి. తద్వారా విద్యుత్ సరఫరా మరింత స్థిరంగా ఉండేలా చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. బట్టి విక్రమార్క ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, మరింత సౌకర్యవంతమైన విద్యుత్ సేవలు అందించేందుకు తమ ప్రభుత్వం పనితీరు మెరుగుపరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 5 సబ్స్టేషన్లు శాంక్షన్ చేస్తే 2 పనులు నడుస్తా ఉన్నాయి. 3కి ఈరోజు భూపూజ కార్యక్రమం చేస్తున్నాం. దాంతో పాటు ఈ ప్రాంతం త్వరితగతిన పట్టణీకరణ జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున పరిశ్రమలు రావడానికి కూడా అవకాశం ఉన్నది. కాబట్టి ఈ ప్రాంతానికి మరొక 132 kV సబ్స్టేషన్ కూడా శాంక్షన్ చేయవలసిందిగా స్థానిక శాసనసభ్యులు అట్లాగే ప్రభుత్వ చీఫ్ విప్ గారు కూడా కోరుతా ఉన్నారు. కాబట్టి స్థానిక నాయకులు ప్రజల అవసరాల దృష్ట్యా, వాళ్ళు చెప్పిన దృష్ట్యా తప్పనిసరిగా 132 kV సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్ స్టడీ చేయమని, స్టడీ చేసి ఏమాత్రం డిమాండ్ ఉన్నా ఆ ప్రపోజల్ వెంటనే తయారు చేసి శాంక్షన్ చేసే కార్యక్రమాలు కూడా చేపట్టాలి. తెలంగాణ
తెలంగాణ యువత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటర్నేషనల్ స్కిల్ సెంటర్లను సిద్ధం చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఈ స్కిల్ సెంటర్లు యువతకు వివిధ రంగాలలో అత్యాధునిక శిక్షణను అందిస్తాయి. తద్వారా వారిని ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో సమృద్ధి చేస్తాయి. రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా యువతకు ఉన్నత నైపుణ్యాలు అందించి వారి భవిష్యత్తు నిర్మాణంలో కీలక అడుగులు వేయడమే లక్ష్యంగా ఉంటామని చెప్పారు. సిఎస్ఆర్ ఫండ్, మైక్రోసాఫ్ట్, టీసీఎస్ ద్వారా దాదాపు 65 సెంటర్లు, ఒక్కొక్క సెంటర్ ఎగ్జాంపుల్ మై సెంటర్, మై కాన్స్టిట్యున్సీ నల్గొండ 86 crores ఇలా ఆ సెంటర్ ఏర్పాటు చేపించి త్వరలో ఇనాగ్రేషన్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇంజనీరింగ్ పాస్ అవుట్ అయిన తర్వాత జాబ్ రావాలని మా దగ్గరికి ఎన్నో వేల మంది వస్తుంటారు. మేము అపాయింట్మెంట్ ఇప్పిస్తాం, ఇంటర్వ్యూ ఇప్పిస్తాం, కానీ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేకపోతున్నాం డ్యూటీ. ఎందుకంటే రూరల్ సైడ్లో ఉన్న వాళ్ళకు స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ లేకపోవడం, అకాడమిక్లో పర్సంటేజ్లు ఉన్న జాబ్స్ రాకపోవడం, అమెరికా వెళ్ళే ప్రయత్నాల్లో కొందరు ఎంతో కష్టపడి అమెరికా వెళ్ళినా అక్కడున్న పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న చూసి మా ప్రభుత్వం నూతన విద్యావాన్ని తీసుకొచ్చి మా డిప్యూటీ సీఎం, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి 20,000 కోట్లతోని చిన్నతనం నుంచే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఒకటే దగ్గర అన్ని క్యాస్ట్ వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, ఫార్వర్డ్ క్యాస్ట్, ఇప్పటికే 58 సెంటర్లో టెండర్లు పిలిచి ఈ స్కూల్ 200 crores ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో బిల్డింగ్స్ కూడా స్టార్ట్ చేసినాం. ఇవంతా ఏంటంటే విద్య ఉంటే టీపీసీసీ అధికార ప్రతినిధి శ్రీ సత్యం శ్రీరంగం బీజేపీ పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలనలో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి లేదు అని ఆయన అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి అవమానం అవుతున్నట్టు చెప్పారు. ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రజా ఆలోచన స్వేచ్ఛను బలవంతం చేయడమే కాకుండా ఓటు హక్కును కూడా ప్రభావితం చేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను కూలగొట్టే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఉత్తా శివశంకర్ రెడ్డి ఉచిత బస్సు సేవలపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్ని పుణ్యక్షేత్రాలైనా అక్కా చెల్లెమ్మలు ఉచితంగా తిరగండని నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. అయితే ఉచిత బస్సు సేవ మొదటి సంవత్సరం అందిన తర్వాత ఇప్పుడు కొన్ని రకాల బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం ఉంటుందని అన్నారు. ఈ మార్పులు ప్రశ్నిస్తే టీడీపీ నేతలు ఎదురు దాడి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అందరూ చూశారు, గమనించారు. పూర్తి ఆధారాలతో ఈ దేశ ప్రజల దృష్టికి ఎలక్షన్ కమిషన్ చేస్తున్న నిర్లక్ష్య ధోరణి, ఎలక్షన్ కమిషన్ చేస్తున్న ఒంటెత్తు పోగడలు దేశ ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ ఓట్ స్టోరీకి దేశ ప్రజలందరూ మద్దతు కావాలి. ప్రజాస్వామ్య పునాదుల మీద నిర్మించబడ్డ ఈ భారతదేశం, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఈ భారతదేశంలో ఎన్నికల కమిషన్ పాత్ర చాలా ముఖ్యమైనది. అలాంటి ఎన్నికల కమిషన్ వారు మాట్లాడుతున్న విధానం, రాహుల్ గాంధీ గారు కర్ణాటకలో, బీహార్లో, మహారాష్ట్రలో అనేక రాష్ట్రాల్లో ఈ విధంగా జరుగుతుందని అనేక ఆరోపణలు చేసినప్పుడు ఎన్నికల కమిషన్ ఏం చెప్పాలండి? అసలు మామూలుగా అడుగుతున్నాం, ఒక సామాన్య మానవుడిలాగా, సామాన్య ప్రజగా, ఒక భారతీయ పౌరులాగా అడుగుతున్నాం. ఎన్నికల కమిషన్ ఏమి సమాధానం చెప్పాలి? మీరు చెప్పింది విచారిస్తాము, దాని మీద సమగ్ర నివేదిక తెచ్చుకుంటాము, లోపాలను సరిదిద్దుకుంటాము అని చెప్తారా? నువ్వు ప్రమాణ పత్రం దాఖలు చేయి, నీ తప్పైతే జాతికి క్షమాపణ చెప్పు. అసలేమో తెలివిండి మాట్లాడుతున్నారా? ఈ దేశంలో ఎన్నికల కమిషన్ అనేది స్వయం ప్రతిపత్తి గల సంస్థ. రాజ్యాంగంలో ఆర్టికల్ 324 ప్రకారం మీకు విశిష్టాధికారాలు ఇచ్చింది. కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పేర్ని నాని చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్నికలను నిర్వీర్యం చేసి అపహాస్యం చేస్తోంది, ఎన్నికల వ్యవస్థల కళ్లకు గంతులు కడుతోందని ఆయన చెప్పారు. ఇటీవల పోలింగ్ బూతులు ఒక ఊరి నుంచి మరొక ఊరికి మార్చేశారు. ఓటు వేయడానికి వచ్చిన ప్రజలపై తెలుగుదేశం గూండాలు దాడి చేస్తారనే భయం ఉందని, గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్సీలకే రక్షణ లేని పరిస్థితుల్లో సామాన్యులు పక్క ఊరుకు వెళ్లి ఓటు వేసే పరిస్థితి ఉందా అని ఆయన ప్రశ్నించారు. పొద్దున్నే నిన్న ఉదయం నుంచే ఎన్నికల యంత్రాంగం కొత్తపల్లి, నల్గొండవారిపల్లి, అట్లాగే ఎర్రిపల్లి, నల్లపురెడ్డిపల్లి ఈ గ్రామాల్లో నిన్న జరుగుతుంది. నిన్న జరిగిన తంతు ఏంటంటే, ఓ పక్కన
ఓటర్ల గుర్తింపు అంటే ఓటర్ స్లిప్ని అంటే వారి సీరియల్ నెంబర్ ఎంత, వారు ఏ పోలింగ్ స్టేషన్కి వెళ్ళాలి అంటే ఏ ఊరు, వేరే ఊర్లు మార్చేశారు కదా, వేరే ఊర్లకి మార్చేసిన దాని మీద ఏ ఊరు వెళ్ళాలి, ఏ ఊర్లో పోలింగ్ కేంద్రం ఎక్కడ, వీరి సీరియల్ నెంబర్ ఎంత ఇట్లాంటివన్నీ కూడా ఎన్నికల ఓటర్ స్లిప్ని పంచిపెడుతూ వెళ్తుంటే కనీసం అంటే వారికి వీరికి గ్యాప్ కూడా లేకుండా కనీసం 10 ఇళ్ళు ఒక బజారు కూడా ఖాళీ లేకుండా వీరి వెనకాలే అవి వసూలు చేసుకుంటా బయలుదేరుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. ముందుగా ఓటుకి 10,000 రూపాయల చొప్పున ఓటర్కి ఆశ చూపిస్తున్నారు. ఎవరైనా వెళ్ళినా వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత లైన్లో నుంచి ఉంటే ఆడొచ్చి కొడతాడో ఈడొచ్చి పొడుస్తాడో. సాక్షాత్తు గన్మెన్లు ఉన్నటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్కే ఇవాళ రక్షణ లేని పరిస్థితి. మనం వెళ్ళి ఈ ఊళ్ళోంచి ఎక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళి ఆ ఊరు తీసుకెళ్ళి పొరుగురు తీసుకెళ్ళి ఓటేయమంటున్నాడు. అక్కడికి వెళ్ళి లైన్లో నుంచుంటే ఎవడొచ్చి కొడతాడో ఎవడొచ్చి పొడుస్తాడో. ఎందుకు వచ్చింది రా బాబు 10,000 ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఆ 10,000 తీసుకుందాంలే అని చెప్పని ఆ 10,000 తీసుకుని స్లిప్పులు ఇచ్చేవాళ్ళు కొంతమంది భయపడేవాళ్ళు ఉన్నారు. ఎవరైనా లేదు మా ఓటు మేము వేసుకుంటాం, నువ్వు 10,000 ఇచ్చినా 20,000 ఇచ్చినా ఈ చంద్రబాబు పాపం మాకొద్దు అని చెప్పని ఎదురు దిగిన ఓటర్లు ఉంటే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, రౌడీజం చేస్తున్నారు. నిన్న ఆయన్ని తలకాయ నరికాం, నిన్న ఈడి కాలు చేయించి తీసాం, మళ్ళీ ఆడి మీద కేసు పెట్టాం. నిన్న అవినాష్ రెడ్డి మీద అవినాష్ రెడ్డితో పాటు 150 మంది మీద కేసు పెట్టాం. రేపు ఆడిని చేస్తాం, రేపు ఈయన్ని చేస్తాం, మిమ్మల్ని కూడా ఇదే గతి పడుతుందని చెప్పని బెదిరించడం, రేపు ఊళ్ళోంచి ఎలా బయటకు వస్తావో చూస్తాం అని చెప్పటం. ఇన్ని చెప్పి బెదిరిస్తుంటే ఇంటి బయట పోలీసు ఉంటాడు, ఆ బజార్లో సబ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఆ ఊరు సెంటర్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉంటాడు. కానీ ఎవడో కూడా ఒక్క అధికారి కూడా వీళ్ళని నిర్వహించడు. షాడో ఆఫీసర్లు తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ ఎవరి కోసమయ్యా అంటే రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ అలరలర చేస్తున్నారు. ఈ మీడియా వాళ్ళేమో వీళ్ళు చెప్పేటువంటి నిజాలని వీళ్ళు ప్రపంచానికి చెప్పేటువంటి ప్రతి తెలుగుదేశం పచ్చ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గపు చేష్టలన్నీ కూడా ప్రపంచానికి చూపిస్తున్నారు ఈ ఛానల్స్ అన్నీ కూడా. కాబట్టి మనం ఏదో తూతూ మంత్రం చేద్దాం, పోలీసులను ఎక్కువ మంది పెడదాం, షాడో పార్టీలను పెడతాం, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ని పెడతాం అంటారు. ఎవడు ఊరికనే చూసుకుంటా తిరుగుతూ ఉంటారు, అందరు కళ్ళ గద్దలు కట్టుకుంటారు. అక్కడ జరిగేటువంటి అకృత్యాలు, దారుణాలు, ఈ అఘాయిత్యాలని ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి. ఎవరన్నా మీరు కాల్ సెంటర్ ఒకటి పెట్టాలి, ఎవరన్నా వచ్చి స్లిప్పులు అడిగినా మళ్ళీ డబ్బులు ఎరేసినా ఎవరైనా స్లిప్పులు ఇమ్మని బెదిరించినా వెంటనే ఆ కాల్ సెంటర్కి ఫోన్ చేస్తే వెంటనే దాని మీద చర్యలు తీసుకునేలాగా, వాళ్ళని అరెస్టులు చేసేలాగా, మీరు కట్టడి చేసుకునేలాగా చర్యలు తీసుకోమని చెప్పని కూడా ఎన్నికల కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. అలాగే ఇది ఒకటే కాకుండా దాదాపుగా బైండ్ ఓవర్ చేసిన అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ లేకపోతే ఎవరైతే బూతుల్లో రెగ్యులర్గా కూర్చునేటువంటి సాంప్రదాయం ఉందో, అలవాటు ఉందో వారందరి మీద కూడా బైండ్ ఓవర్ కేసులు కట్టారు. వారందరినీ కూడా స్వేచ్ఛగా ఎన్నికల విధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్వర్తించేట్టుగా మీరు చర్యలు తీసుకోమని చెప్పని ఒక ఊళ్ళో ఓటర్లందరినీ వేరే ఊరికి పోలింగ్కి తరలించేటువంటి పరిస్థితి, పోలింగ్ కేంద్రాన్నే తరలించినటువంటి వింత పోకడల్ని ఈ జిల్లా కలెక్టర్, ఈ జిల్లా ఎస్పీ కలిసి ఈ రకమైనటువంటి ఏర్పాట్లు చేయటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసేటువంటి పరిస్థితులు అక్కడ జరుగుతున్నాయి. కాబట్టి అలాగే వ్యవస్థ, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అకృత్యాలని ఎన్నికల కమిషన్ జోది విధించి ఇవాళ ఒక్కరోజన్నా నిర్భయంగా మీ విధులు నిర్వర్తించమని చెప్పి కూడా వారిని కోరుకోవటం, డిమాండ్ చేయడం జరిగింది.